హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా Su-57 ఎక్స్పోర్ట్ డీల్ని సైన్ చేశాం, ఒక ఫారెన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ వర్షన్ని అమ్మబోతున్నామని ప్రకటించింది. అయితే ఏ దేశం అని మాత్రానికి బయటపెట్టలేదు. 2021లో 5 దేశాలు ఈ జెట్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించాయని రష్యా క్లెయిమ్ చేసింది. ఇవి ఇండియా, అల్జీరియా, టర్కీ, వియత్నాం, మలేషియా లాంటి దేశాలని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు సైన్ చేసిన డీల్కి అల్జీరియానే కస్టమర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రకటన చైనాలో జుహాయ్ ఎయిర్ షోలో జరుగుతున్న టైంలో వచ్చింది. మొదటిసారి Su-57 ఈ ఎయిర్ షోలో పాల్గొంది. ఈ షో ముగిసేలోపే రష్యా నుండి ఈ ప్రకటన వచ్చింది. ఇంతకుముందు చైనా తమ దగ్గర సేమ్ కేటగిరీ జెట్స్ ఉన్నా కూడా Su-35 జెట్స్ని కొంది. అయితే J-20 ఉన్నా కూడా మరలా Su-57 కొనడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 5th జనరేషన్ J-20 జెట్స్ని చైనా పెద్ద సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ అమెరికన్ స్టెల్త్ ఫైటర్స్కి ఇటు టెక్నాలజీ అటు నెంబర్స్ రెండింట్లో కూడా పోటీ ఇవ్వాలని చూస్తుంది. Su-57ని కొంటే తమ శత్రువులు J-20ని అడ్వాన్స్డ్ కాదన్నట్టు చూస్తారు. నెక్స్ట్ టర్కీ. S-400 డీల్ వల్ల అమెరికా F-35 డీల్ని క్యాన్సిల్ చేసింది. దీంతో టర్కీ గ్రీక్ రఫాల్స్ని ఎదుర్కోవడం కోసం ఆల్టర్నేటివ్స్ని చూస్తుండగా యూరో ఫైటర్ టైఫూన్ కోసం యూరోప్ దేశాలని అడిగింది. లాస్ట్ ఇయరే యూకే, స్పెయిన్లు ఒప్పుకున్నాయి, కానీ ప్రాజెక్ట్లో ఇంకో మెంబర్ అయిన జర్మనీ ఒప్పుకోలేదు. కానీ రీసెంట్గానే జర్మనీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఇక టర్కీ F-35 ప్లేస్లో 40 టైఫూన్ జెట్స్ని కొనబోతుంది. ఇక ఇండియా అయితే Su-57 డెవలప్మెంట్లో ఉండగానే పార్ట్నర్ అయ్యి కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇండియా ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్స్ కింద తక్కువ సంఖ్యలో అయినా Su-57 జెట్స్ని కొనడానికి అవకాశాలున్నాయి. కానీ ఇప్పటి వరకు చర్చలు జరిగినట్టు ఎలాంటి న్యూస్ లేదు. కానీ మలేషియా, అల్జీరియాలు మాత్రానికి Su-57 కోసం ఆల్రెడీ చర్చలు జరుపుతున్నాయి. ఇంతకుముందు అల్జీరియానే ఫస్ట్ కస్టమర్ అవుతుందని కూడా అనుకున్నారు. దీనికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అమెరికా F-35ని అన్ని దేశాలకి అమ్మదు. ఇక Su-57 విషయంలో ఎక్స్పోర్ట్ కస్టమర్స్ రావాలంటే ముందు రష్యన్ ఎయిర్ ఫోర్స్లో గుర్తించదగ్గ నెంబర్స్లో అయినా ఈ జెట్స్ సర్వీస్లోకి రావాలి. రష్యా 2010లో Su-57 మొదటి ఫ్లైట్ టెస్ట్ని జరిపింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ జెట్పై కొంచెం నెగిటివ్ పర్సెప్షన్ అయితే ఏర్పడింది. ఈ ఇష్యూస్ క్లియర్ అయ్యి డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాక 2020లో సర్వీస్లో జాయిన్ అయింది. అయితే రష్యా యుక్రెయిన్ వార్ జెట్ ప్రొడక్షన్ని స్పీడప్ చేయకుండా ఇంపాక్ట్ చేసింది. ప్రజెంట్ రష్యన్ ఎయిర్ ఫోర్స్లో సుమారు 20 జెట్స్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే మొదట రష్యా యుక్రెయిన్పై వాడలేదు, కానీ 1 సంవత్సరం నుండి యుక్రెయిన్పై మిసైల్ స్ట్రైక్స్ని జరపడానికి అప్పుడప్పుడు వాడుతుంది. ఇప్పుడు జుహాయ్ ఎయిర్ షోకి పంపి ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా ప్రమోట్ చేస్తుంది. ఓవరాల్గా లిమిటెడ్ నెంబర్స్లో సర్వీస్లో జాయిన్ అయ్యి యుక్రెయిన్పై మిసైల్ స్ట్రైక్స్లో వాడాక Su-57కి ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. రష్యా మరిన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలని కూడా చూస్తుంది, కానీ ఈ జెట్స్ ప్రొడక్షన్ని మాత్రానికి స్పీడప్ చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.